ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలోకి అమెరికా అడుగుపెట్టడంతో ముడి చమురు ధరలు భగ్గుమన్నాయి. ఒక స్టేజ్లో 5 నెలల గరిష్టాన్ని తాకాయి. ఈ ప్రభావం ఆసియా మార్కెట్లపైన తీవ్రంగానే పడింది. ఇవాల్టి ట్రేడింగ్లో చమురు ధరలు 2% పైగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 2.7% పెరిగి $79.12 చేరింది. యుఎస్ క్రూడ్ బ్యారెల్ ధర 2.8% ఎగబాకి $75.98కు చేరుకుంది. ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. యూరప్, అమెరికా ఫ్యూచర్ మార్కెట్లు కూడా ఒత్తిడికి గురవుతున్నాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 0.1% తగ్గి $3,363గా ఉంది. ఈ ప్రభావం భారత మార్కెట్లపైన పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా బాంబు దాడులు చేయడంతో హార్మూజ్ జలమార్గాన్ని మూసివేసేందుకు ఇరాన్ సన్నద్ధమవుతోంది. ఈ పరిణామాలు భారత్కు ఇబ్బందికరమే అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇరాక్, జోర్డాన్, లెబనాన్, సిరియా, యెమెన్ సహా పశ్చిమాసియా దేశాలతో భారత్ నిర్వహిస్తున్న వాణిజ్యంపై ప్రతికూల ప్రభావం చూపొచ్చని అంటున్నారు. ఇప్పటికే మన దేశం నుంచి ఇరాన్, ఇజ్రాయెల్కు వెళ్లే ఎగుమతులు తగ్గుతున్నాయి. యుద్ధం మరింత తీవ్రమైతే పశ్చిమాసియా దేశాలతో మన వాణిజ్యంపై బాగానే ఎఫెక్ట్ పడుతుందని నిపుణులు భావిస్తున్నారు.